ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ నిధుల విడుదల, రేషన్ కార్డుతో లింకు లేని హెల్త్ కార్డుపై పరిశీలించాలన్న సీఎం. 15 రోజుల్లోనే మిల్లర్ల నుంచి 56,000 టన్నుల సీఎంఆర్ బియ్యం. నిజాం షుగర్ రీఓపెన్ పై మంత్రి శ్రీధర్ బాబుతో సర్కార్ కమిటీ. కరెంటు సప్లై చాలా పెంచాం, వదంతులు నమ్మొద్దన్న భట్టి. కాలిగోటికి చాలడన్న వారినే ఫామ్ హౌస్ కి పంపాడన్న కోమటిరెడ్డి. రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఈసీ. రేస్లో కాంగ్రెస్ సీనియర్లు, 3 సీట్లకు ప్లాన్. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ గెలిచినా ప్రజలకు ఉపయోగం లేదన్న కిషన్ రెడ్డి. వచ్చే నెల 5 నుంచి ఎంపీ సెగ్మెంట్ల వారీగా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు. కారు సర్వీసింగ్కే పోయింది, మళ్లా తిరిగి వస్తుందన్న కేటీఆర్ అహంకారం తగ్గలేదు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల రిజైన్. 5,000 కోట్లతో టీటీడీ బడ్జెట్ కి బోర్డు ఆమోదం. మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు అమ్మాలని నిర్ణయం. ఐఆర్ఆర్ కేసులో బాబు ముందస్తు బెయిల్పై సీఐడీ పిటిషన్ కొట్టివేత. ఇడుపులపాయలో షర్మిలతో వివేకానందరెడ్డి కూతురు భేటీ. పరీక్షలంటే విద్యార్థులు భారంగా భావించొద్దు, 10 గంటలు చదవాలని పేరెంట్స్ ఒత్తిడి చేయొద్దు అన్న మోదీ. విద్వేషాలు పోవాలి, ప్రేమ పెరగాలన్న రాహుల్. మోదీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవన్న ఖర్గే. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రతి 3 నెలలకోసారి ప్రైవేట్ హాస్పిటల్స్ కి చెల్లించాలని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించమన్నారు. మెడికల్ కాలేజ్ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా కామన్ పాలసీని తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ఇటు హౌసింగ్ శాఖపై సమీక్షించిన సీఎం పలు కీలక ఆదేశాల్ని జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉంటే అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించొచ్చని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ ను ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని సూచించారు. ఇటు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా గవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా కామన్ పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ఏదో ఒక దానిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్లో టిన్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులపై అధికారులతో చర్చించారు. గృహ నిర్మాణ శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణ శాఖలో పలు సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థల్లోని 11 మంది డైరెక్టర్లపై వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన 9 మంది డైరెక్టర్లు ఉన్నారన్నారు ఆఫీసర్. వీరితో పాటు మరో 2 తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తొలగించిన వారిలో ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్, కమర్షియల్ డైరెక్టర్ రాములు ఉన్నారు. వీరంతా 2 నుంచి 10 ఏళ్లకు పైగా డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ప్రివెంటివ్ డిటెక్షన్లపై అడ్వైజరీ బోర్డును నియమించింది సర్కార్. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జైస్వాల్, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి బజరంగ్ బాబు, మరో డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జి నాగమారుతి శర్మతో 3 కమిటీ బోర్డు వేసింది ప్రభుత్వం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డితో కేఏ పాల్ చర్చించారు. దీనికి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు ప్రకటించారు కేఏ పాల్. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నర్సారెడ్డి ప్రజలకు సేవలందించాలన్నారు సీఎం. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకమన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాల్ని పునర్విభజన చేస్తామన్నారు మంత్రులు. అంతర పంటల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి సరిపోడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని ఫైర్ అయ్యారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది తామేనన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో జరిగిన ముషీరాబాద్ అసెంబ్లీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ స్థాయికి హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెసేనని తెలిపారు. హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం. అటువంటి గర్వకారణమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరు చేశారు? ఇంత అద్భుతంగా గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎవరు కారణం అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణం. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కోట్లాది మంది, దాదాపు 1 crore, వాళ్ళందరికీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎవరు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. అంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్. ఖమ్మం ప్రాంతం అంతర పంటల సాగుకు అనువుగా ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రానున్న రోజుల్లో అంతర పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలను పరిశీలించారు తుమ్మల. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ పనులపై అధికారులతో మాట్లాడారు. 2 ఫ్యాక్టరీల పనులు త్వరగా పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రేపు రాబోయే 30 tons ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాలను పునర్విభజన చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ జడ్జి, నిపుణుల సూచనలతో ముందుకెళ్తామన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జిలపల్లిలో పర్యటించిన మంత్రి పొన్నం షెడ్డుకు పోయిన కారు ఇక తిరిగి బయటకు రాదని కామెంట్ చేశారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. నన్ను కొత్త పార్టీలకు వచ్చినట్టు ఎన్ఎస్సీ అధ్యక్షుడు పనిచేయలే, మార్కెట్ చైర్మన్ చేయలే, ఎంపీ చేయలేదా? ఓడిపోతే అయిపోతుంది. అదే పని నువ్వు గెలిస్తే కథమైనా నేనేం చెప్తాను ఇప్పుడు కూడా అన్న అభివృద్ధిలో కలిసి నాకు సలహా చెప్పు. 10 ఏళ్ళు చేసినావు, తెలియకపోతే ఊరుకో. హైదరాబాద్ సనత్ నగర్ లోని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రతి సెక్షన్ లోని ఫైళ్లు పరిశీలించారు. కాలుష్య నియంత్రణ బోర్డు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగుల ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సురేఖ. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి సరిపోడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాలి గోటికి సరిపోని వాడే బీఆర్ఎస్ నేతలను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా కేటీఆర్ బుద్ధి మారలేదని విమర్శించారు. దత్తత పేరుతో వాసాలమరిని కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు. భువనగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండమడుగులో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామన్నారు మంత్రి. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోయాడు రేవంత్ రెడ్డి. కాలి గోటికి సరిపోయి రేవంతే కదా నేను మట్టి పెట్టి పామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి, అది మర్చిపోయినా కేటీఆర్. ఒక్కసారి ముసి గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు
ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్ట బ్యారేజ్ కూలిపోవడే, నీ కాలి కోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికాయ వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖపై రివ్యూ చేశారు. ఇప్పటి వరకు కట్టిన ఇండ్లపై ఆరా తీసినట్టు సమాచారం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కారు వస్తుందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. సంక్షేమ ఫలాలే మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మటం లేదని, ఎంపీ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుస్తామని అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో సౌండ్ అండ్ లైటింగ్ షోను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 10 నుంచి రాష్ట్రంలో బీజేపీ బస్సు యాత్రలు మొదలు పెడుతున్నామన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి 19వ తేదీ వరకు జరిగే యాత్రలో జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. 10న భువనగిరి లోక్సభ సెగ్మెంట్ లో బస్సు యాత్ర ప్రారంభిస్తామన్నారు. 19న సికింద్రాబాద్ లో బస్సు యాత్ర ముగుస్తుందన్నారు కిషన్ రెడ్డి. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అటు జాతీయ స్థాయిలోను ఇటు రాష్ట్ర స్థాయిలోను అన్ని రకాల ఏర్పాట్లు మొదలుపెట్టాం. ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి నాయకత్వానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సభ్యను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే సామాన్యులకే పద్మ అవార్డులు ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారన్నారు. ఈరోజు మన సమ్మయ్య గారు కూడా మరి యక్షగానంలో అనేక సంవత్సరాల నుంచి మరి మడమ తిప్పకుండా ఈ యొక్క యక్షగానానికి సంబంధించినటువంటి కళను పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ఈరోజు ప్రధానమంత్రి గారు గుర్తించి ఈ యొక్క కళలకు సంబంధించినటువంటి మరి గుర్తింపు ఉన్నప్పటికీ వాళ్ళకు ప్రోత్సాహమైనటువంటి వాళ్ళకు గుర్తింపు చేసి ఒక కొత్త ఉత్సాహం ఇచ్చి మన దేశానికి సంబంధించినటువంటి మన భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానము, ప్రాచీన కళలను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని కంటే గతే ప్రభుత్వాన్ని పడుతుంది. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇబ్బంది పడుతుందని భావించే ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమైందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ ను సందర్శించారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎంపీ అరవింద్. ట్రేడర్ల దగ్గరికి, కమిషన్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళేసి దయచేసి మంచి రేట్లు ఉన్నాయి, డిమాండ్ ఉన్నది, రానున్న కాలంలో డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, మీ బిజినెస్, మీ టర్నోవర్ పెరుగుతుంది. మీ టర్నోవర్ పెరిగినప్పుడు మీ కమిషన్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఎటువంటి సిండికేట్లు కావద్దు. అందరు కలిసి రైతులను మనం ఆదుకోవాలా. మనకు కూడా ఏం నష్టమైతే లేదు. మన పంట రేట్లు పెరిగి టర్నోవర్ పెరుగుతూ ఉంటే మీకు కూడా కమిషన్లు పెరుగుతాయి. కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వ్యాపారం చేయమని వాళ్ళని కోరడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 50 రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు. అసలు అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం. 2 నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు, మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు. ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి? 17 లోక్సభ సెగ్మెంట్ల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు రైళ్లను ఏర్పాటు చేసింది స్టేట్ బీజేపీ. ఫిబ్రవరి 5న సికింద్రాబాద్ నుంచి మొదటి ట్రైన్ వెళ్లనుండగా 21న జహీరాబాద్ నుంచి చివరి రైలు వెళ్తుందని ప్రకటన విడుదల చేసింది. ఆయా నియోజకవర్గంలోని వాలంటీర్లు, కార్యకర్తల్ని అయోధ్య తీసుకువెళ్తారు అయోధ్య దర్శన్ అభియాన్ కమిటీ సభ్యులు.
10 ఏళ్లు అభివృద్ధి ధ్యేయంగా పనిచేశామన్నారు బీఆర్ఎస్ నేతలు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. హామీల అమలు చేసేదాకా పోరాడతామని తెలిపారు. అహంకారంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బీఆర్ఎస్ లీడర్స్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవలేదని ఎవరూ అధైర్యపడొద్దని, కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జెట్ స్పీడ్ తో కారు దూసుకెళ్లడం ఖాయమన్నారు. చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. 39 స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి. మార్పు పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మార్పు ఏమైందో తెలుస్తాను, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. మీరేం చెప్పారు ఎన్నికలలో? ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. ఇవాళ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 1,57,00,000 మంది మహిళలు. మరి నెలకు 2,500 ఇస్తే నెలకే 4,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 48,000 కోట్లు అవుతుంది ఒక్క పథకం. ఎలక్షన్ ముగ్గటం సంతకాలు పెట్టి ఉప ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చింది. నాది గ్యారంటీ సంతకాలు పెట్టించింది. కారు ఉంటే కట్టు, టీవీ ఉంటే కట్టు అని ఇదివరకు ఎందుకు చెప్పలేదు. ఆ రోజేమో ఓట్ల కోసం అందరికి ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణీలు పనికి వెళ్లొద్దని 9,000 రూపాయలు ఇచ్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 90% సిజేరియన్లు చేస్తున్నారని, నార్మల్ డెలివరీ దిశగా వెళ్లాలన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన గర్భిణీలకు నార్మల్ డెలివరీ, న్యూట్రిషన్ కిట్ అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఆ అమ్మకు మరింత అర్థాన్ని ఇచ్చే విధంగా, ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. స్థితిగతుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తూ ఉంది అనేది పుట్టబోయే బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, నవ్వుతూ నువ్వు చిరునవ్వులతో ప్రేమపూర్వకంగా సహృద్భావ వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో గర్భిణీ స్త్రీ ఉంటే పుట్టబోయే బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటవికంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని చెప్పారు. దాడి జరుగుతున్నప్పుడు జడ్పీ చైర్మన్ ను కాపాడాల్సిన పోలీసులు నెట్టివేయడం దురదృష్టకరమన్నారు జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికులాగా ప్రదర్శిస్తున్నారు. మంత్రి పదవి అనగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న జడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొల్పి పట్టుకపోండి, జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వారు నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు కేటీఆర్. సందీప్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకొని తీరుతామన్నారు. మరోవైపు అధికారిక కార్యక్రమంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి దుర్భాషలాడడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే సందీప్ రెడ్డికి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్, హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. ప్రజల కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తాయన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నారాయణ, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తో సాగునీటి సమస్య తీరుతుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచందర్ రెడ్డి. పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి అనారోగ్యంతో కన్నుమూయటంతో కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తుంది. రేపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లాల వారీగా లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతల లిస్టును బీసీసీ అధ్యక్షులు గాంధీభవన్లో సమర్పించారు. అర్హులైన నాయకుల జాబితాను ఎంపిక చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫార్సు చేయనుంది. మరోవైపు ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కేటీఆర్ అహంకారపు మాటలు తగ్గించుకోవాలన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదన్నారు. ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిప్పికొడతారన్నారు. సిరిసిల్లను కాంగ్రెస్ డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జీవో తీసుకొస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ ఆరులు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలే. ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాం. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది మీకు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ర రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టి పాలమూరు బిడ్డల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయితే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీటి సమస్య ఉండదన్నారు. ఎస్టిమేట్ తోటి ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని, అలానే ఆనాడు 133 కోట్ల 86 లక్షలు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు వారు ప్రభుత్వం తరపున ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టుని వేగవంతంగా దీనికి సానుకూలంగా స్పందించి వేగవంతంగా వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రూపకల్పన అయ్యే విధంగా సహకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు సైతం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిసే అవకాశం దక్కిందన్నారు. కమిషన్ కక్కుర్తితో కాళేశ్వరం కట్టడంతోనే ఇప్పుడు సాగునీటి కష్టాలు ఏర్పడాయని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేసిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పారు జీవన్ రెడ్డి. ఈ 3 ప్రాంతాల్లో విస్తరించబడిన చక్కెర కర్మాగారాలు అన్ని కూడా పునఃప్రారంభం చేయబడే విధంగా పరిశీలించడానికి ఇది కమిటీ వేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారు, ఎందుకంటే ఇది పరిశ్రమల శాఖ మంత్రి వారు కాబట్టి ఏదైతుందో వారి ఆధ్వర్యంలో కమిటీ పనిచేసింది. ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతుందో ఒక విధంగా ఒక నూతన పరిశ్రమ ఆరంభింపజేసినట్టు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు మనం రాయితీలు పొందగలుగుతాము, కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా రాయితీలు పొందే అవకాశం ఉన్నదా, దీన్ని పునఃప్రారంభం చేసే విధంగా చర్యలు చేపట్టాలని భావనతోని వివిధ కమిటీ రూపొందించింది. పీసీసీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలియజేశారు. 1972 నుంచి 2 ఏళ్ల పాటు పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు నర్సారెడ్డి. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జలగ వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు నర్సారెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కదిలిరా సభలతో టీడీపీ అధినేత దూసుకువెళ్తున్నారు. రాజమండ్రి సభలో స్టేజ్ పై నుంచి కింద పడబోయారు చంద్రబాబు. ఇటు వైసీపీ కూడా ప్రచార సభల్ని షురూ చేసింది. ఇటు షర్మిలతో వివేక కూతురు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సానుభూతి పరులంతా పార్టీలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొగ్గెలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టీడీపీ నేతలు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేయడంతో పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది చంద్రబాబును పట్టుకుని వెంటనే టీడీపీ నేతలందరినీ కిందకు దించేశారు. అనంతపురంలో ఓడిపోయిన 3 నియోజకవర్గాల్లో ఈసారి గెలవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో రాయలసీమలోని 7 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించామని, ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే సభకు 5 లక్షలకు పైగా జన సమీకరణ చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల, మొత్తము 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాం. కడప జిల్లాలోని ఎడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరు దాదాపు 2 గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. మరోవైపు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కాజీపేటలోని ఆయన నివాసంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కలిశారు. వైఎస్ఆర్ తో అత్యంత సన్నిహితంగా రవీంద్రారెడ్డి ఉన్నారని, ఆయన డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చానని, కాంగ్రెస్ తో అనుబంధం ఉన్నవారిని ఎవరిని వదులుకోమన్నారు వైఎస్ షర్మిల. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. 18 to V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.